Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekar. ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ నంబర్ గురించి వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి మనము తెలుసుకుందాం. సో అదేంటంటే హ్యాపీ నంబర్స్ అంటే ఏంటి, వేటిని హ్యాపీ నంబర్స్ అని పిలుస్తాం, మరి హ్యాపీ నంబర్స్ గా పిలవాలంటే దాని యొక్క ప్రాపర్టీ ఏంటనేది తెలుసుకుందాం. సో ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు అందులోని అంకెలు వర్గం చేసి వాటి మొత్తం కనుక్కుంటాం. సో ఆ మొత్తము 1కి సమానమైతే ఆ ఇచ్చిన సంఖ్యను మనము హ్యాపీ నంబర్ అంటాం. లేదా 1 రాకుండా ఉన్నప్పుడు సో ఆ ప్రాసెస్ ని 1 వచ్చే వరకు అలా చేస్తూ పోతే ఎక్కడైతే 1 వస్తుందో అక్కడ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. మరి 1 వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎండ్ అవుతుంది కాబట్టి ఆ ఇచ్చిన నంబర్ను మనము హ్యాపీ నంబర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 తీసుకుందాం. సో ఈ 13లో మనకు 13 ఈజ్ 2 డిజిట్ నంబర్. అందులో 1 స్క్వేర్ మీన్స్ 1, 3 స్క్వేర్ మీన్స్ 9. 1 ప్లస్ 9 10 అవుతుంది. మరి 10లో 2 డిజిట్స్ ఉన్నాయి, మరి వాటికి స్క్వేర్ చేసి సమ్ కనుక్కోవాలి మొత్తం. అప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్, 1 ప్లస్ 0 1 అవుతుంది. సో మన ఫైనల్ రిజల్ట్ 1 వచ్చింది కాబట్టి 13 ఈజ్ హ్యాపీ నంబర్ అని చెప్పవచ్చు. ఇంకొక నంబర్ తీసుకుందాం, 28 తీసుకుందాం. 28 ఈజ్ 2 డిజిట్ నంబర్. అందులో 2 స్క్వేర్ 4 అవుతుంది, 8 స్క్వేర్ 64 అవుతుంది. 2 యాడ్ చేస్తే 68 అవుతుంది. 68లో మళ్ళీ 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 2 యాడ్ చేస్తే 100 వస్తుంది. 100 ఈజ్ 3 డిజిట్ నంబర్. అందులో 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్, 1 ప్లస్ 0 ప్లస్ 0, సో 1 వస్తుంది. అంటే ఇక్కడ ఫైనల్ రిజల్ట్ 1 వచ్చింది. సో 28ను హ్యాపీ నంబర్ అని పిలవచ్చు. సో మరి హ్యాపీ నంబర్స్ అని వేటిని అంటారు అనేది మనకు అర్థమైంది కదా. మరి ఫస్ట్ 10 హ్యాపీ నంబర్స్ ఒకసారి చూద్దాం. సో 1, 7, 10, 13, 19, 23, 28, 31, 32, 44. ఇవి ఫస్ట్ 10 హ్యాపీ నంబర్స్ అని చెప్పవచ్చు అనమాట. వీటికి ఆ ప్రాపర్టీ కూడా మనము వెరిఫై చేయవచ్చు. మరి ఈ వీడియోలో ఒక డిఫరెంట్ నంబర్ హ్యాపీ నంబర్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ నంబర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్ గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.